గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ దానికి ప్రతి నెల 400 కోట్లు అవసరం పడుతున్నాయి. ఆ 400 కోట్లతో జిహెచ్ఎంసీ ప్రతి నెల మెయింటెనెన్స్ అంటే నిర్వహణ, జీతభత్యాలు కావచ్చు, ఇతర అలవెన్సులు కావచ్చు, నిర్వహణ వ్యయంతో కలిపి మొత్తం 400 కోట్లు కావాల్సి వస్తుంది. దీనికోసం అధికారుల అంచనా ప్రకారం ఎందుకు వృధా జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, మనకు వచ్చే ఆదాయం ఎంత, చెల్లించే డబ్బులంతా అనే అంశంపై పూర్తిగా ఇటీవల కాలంలో చూసినది లెక్కలు వేసిన తర్వాత కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించి ప్రతి నెల 400 కోట్లు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందని ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చారు. ఈ 400 కోట్లు 200 కోట్లు అయితే గవర్నమెంట్ సహాయం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుండగా మిగతా 200 కోట్లు జిహెచ్ఎంసీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 200 కోట్లు దాదాపు 100 కోట్లు ఏదైతే టౌన్ ప్లానింగ్ ఉందో ఆ టౌన్ ప్లానింగ్ నుంచి ఆస్తి పన్ను నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే ఆస్తి పన్ను చూసుకున్నట్టయితే ప్రతి నెల అంటే 100 కోట్లు ఎప్పుడు చేరలేదు, చివరిలో అంటే నవంబర్ నుంచి మార్చి వరకు మాత్రమే మొత్తం పెద్ద ఎత్తున అందించే అవకాశం ఉంది. మిగతా నెలల్లో చూసుకున్నట్టయితే 100 కోట్ల లోపే అంటే 50 కోట్ల వరకే వచ్చే అవకాశం ఉంది. ఈ నెల చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా వసూలైన మొత్తం ఈ నెల 28 తారీఖు వచ్చింది, ఇప్పటిదాకా వచ్చిన మొత్తం కేవలం 50 కోట్ల వరకే కనిపిస్తుంది. ఆ విధంగా చూసుకున్నా సరే 200 కోట్లు ప్రభుత్వం సాయం చేసిన మిగతా 200 కోట్లు సర్దుబాటు చేయడంలో జిహెచ్ఎంసీ ఎలా సర్దుకుంటుంది, అసలు ఆస్తి పన్ను ఎంత వసూలు అవుతుంది, టౌన్ ప్లానింగ్ ఎంత వస్తుంది, అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఇతర కమర్షియల్ ట్యాక్స్ల నుంచి కావచ్చు, ఇతర అన్ని విధాలు ఏవైతే ఉన్నాయో ఎస్టేట్ల నుంచి కావచ్చు, ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో 200 కోట్లు సమకూర్చుకోగలమా లేదా అనవసరంపై భర్జన పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కమిషనర్ అన్ని విభాగాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి అందరికి కూడా కఠినంగా ఉండాలి, ఉద్యోగ విధి నిర్వహణలో ఎవరైతే నిర్లక్ష్యం వరుస్తారో వారిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మన పన్నులు వసూలు చేస్తున్నామో రకరకాల పన్నులు ఖచ్చితంగా వసూలు చేయాల్సి ఉంది అని చెప్పి ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చి వారికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ క్లాస్ పీకుతున్న పరిస్థితి కనబడితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే టౌన్ ప్లానింగ్ వారికి అయితే పూర్తిగా ఎక్కడైతే టౌన్ ప్లానింగ్ ఆదాయం పెద్ద ఎత్తున వస్తుందో ఆ ఆదాయాన్ని ఇంకా పెంచాలని చెప్పి క్లాస్ పీకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం చూసుకుంటే ఎస్ఓలు కావచ్చు, ఏసీపీలు కావచ్చు, వీరందరితో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. 30 సర్కిల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీబీలు కావచ్చు, ఎస్ఓలు కావచ్చు, వీరందరితోనూ సమావేశం ఏర్పాటు చేసి విధి నిర్వహణలో కఠినంగా ఉండాలి, మనకు రావాల్సిన పదులు ఏవైతే వాటిని పూర్తిగా సర్దుబాటు చేయాలి, సంస్థకు రావాల్సిన అప్పులన్నీ అలాగే పాత బకాయిలు కూడా వసూలు చేయడంలో ఆస్తి పన్ను బకాయి వసూలు చేయడంలో అందరూ కఠినంగా వ్యవహరించిన సూచన తెలుస్తుంది. అదేవిధంగా మిగతా పద్దులు కూడా రావాల్సి ఉంది అని ఖచ్చితంగా చెప్పినట్టు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఎవరైతే పన్నుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన అందరికీ కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఈ ఆదేశాలు ఎంతవరకు పనిచేస్తాయి, అసలు తోలుమందంగా మారిపోయిన జిహెచ్ఎంసీ ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ అవినీతి పనులు పెద్ద ఎత్తున డీసీ లెవెల్ అధికారులు కూడా ఏసీబీకి చిక్కుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు అలాగే సంస్థకు కావాల్సిన మెయింటెనెన్స్ ఏదైతే ఉందో 200 కోట్లు ఎలా సమకూర్చుకుంటారు, దీనికి కావాల్సిన విధంగా వ్యవహరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.